జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మన దేశానికి సంబంధించి మీరందరూ కూడా గర్వపడే విధంగా రక్షణ రంగానికి సంబంధించిన ఒక అద్భుతమైన ఒక విలువైన న్యూస్ అయితే ఒకటి తీసుకొచ్చిన. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఎక్కడ స్కిప్పులు కొట్టకుండా వీడియో అంతా జాగ్రత్తగా చూడాలని మిమ్మల్ని అందరినీ సవినయంగా వేడుకుంటా ఉన్నా. సాబ్, అసలు ఈ సాబ్ అంటే ఏంటి? ఇది స్వీడిష్ ఏరోస్పేస్ డిఫెన్స్ కంపెనీ అనమాట. ఇది ప్రధానంగా స్వీడన్ నుంచి ఇది పనిచేస్తూ ఉంటుంది. కంపెనీ ప్రధాన కార్యాలయం వచ్చేసి స్టాక్ హోమ్లో ఉంది. ప్రధానంగా ఈ సంస్థ వచ్చేసి యుద్ధ విమానాలను తయారు చేస్తూ ఉంటుంది. ఇది తయారు చేసిన యుద్ధ విమానాలలో అధునాతనమైనవి గ్రీపెన్ ఈ అనే యుద్ధ విమానాలు అనమాట. ఇవి సాబ్ చేత తయారు చేయబడినటువంటి తేలికపాటి సింగిల్ ఇంజన్ సూపర్ సోనిక్ మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్లు ఇవన్నీ కూడా. ఇక ఈ సాబ్ సంస్థ ఎప్పటి నుండో భారత మార్కెట్లోకి రావాలని చెప్పేసి తాతగలాడిపోతుంది. అయితే ఇక్కడ మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే మన భారత ప్రభుత్వం కూడా ఒకేసారి 114 మల్టీ రోల్ యుద్ధ విమానాలకు ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి గత కొంతకాలంగా ఎదురు చూస్తుంది. చూడండి, 1 కాదు 2 కాదు, 114 మల్టీ రోల్ యుద్ధ విమానాలు అంటే ఏందనుకున్నారు? దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన దేశ రక్షణ రంగం ఏ స్థాయిలో ఎదగబోతుందో. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. మొత్తంగా $18 బిలియన్ వ్యయంతో మేక్ ఇన్ ఇండియాలోనే ఈ 114 మల్టీ రోల్ యుద్ధ విమానాలను తయారు చేయించాలని చెప్పేసి మన భారత ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. అంటే గతంలో నేను చాలాసార్లు చెప్పా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏది కావాలన్నా కూడా, అది గుండు సూది కావాలన్నా కూడా వీళ్ళు పోయి పక్క దేశాల మీద ఆధారపడుతూ ఉన్నారు. అట్లాంటిది నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇక్కడ మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి, అలాగే ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి, అంటే విదేశీ సంస్థలను సైతం ఇక్కడికి ఆహ్వానించి ఇక్కడ వాళ్ళ టెక్నాలజీని ఉపయోగించి మన ఈ రక్షణ రంగ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తున్నారు. దాని ద్వారా ఏంటంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి మన శాస్త్రవేత్తలకు వీళ్ళందరికీ కూడా ఈ డిఫెన్స్ రంగ నిపుణులకు ఆ టెక్నాలజీ వీళ్ళు కూడా అందుకుంటారు, ఆ హార్డ్వేర్ అదంతా కూడా. అదేంటంటే నరేంద్ర మోడీ గారి ఆ భవిష్యత్తు ప్రణాళికలు, అంటే దేశాన్ని అన్ని విధాలుగా డెవలప్ చేయాలా, మనం ఎంతసేపటికి ఒకరి మీద ఆధారపడడం కాదు, మనం కూడా ఆ శక్తి అనేది అది మనం సంపాదించుకోవాలనేది ఆయన ఒక మంచి ఆలోచన అయితే చేశారనమాట. ఆ ఆలోచన నుంచి పుట్టుకొచ్చినవే ఈ మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ కూడా. ఇందుకోసం ఏంటంటే భారత ప్రభుత్వం వివిధ ఏరోస్పేస్ సంస్థలకు రిక్వెస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్, దీన్ని RFI అంటారన్నమాట, ఇది జారీ చేసింది. దీంతో భారత్లో తమ యుద్ధ విమానాలు తయారు చేయడానికి మొత్తంగా 6 సంస్థలు అయితే ముందుకు వచ్చినాయి. చూడండి, అవి ఎలాంటి సంస్థలు అంటే అబ్బా, మామూలు సంస్థలు కాదు. కావాలంటే మీరు ఒకసారి సెర్చ్ చేయొచ్చు, అంతా ప్రపంచంలో పేరు మోసిన సంస్థలు అనమాట. అవి లాక్హీడ్ మార్టిన్ అనేది ఒకటి, బోయింగ్ ఎయిర్ స్పేసు, ఈ పేరు మీరు చాలా చోట్ల విని ఉంటారు. అలాగే దసాల్ట్ రాఫెల్, ఇది కూడా మీరు వినే ఉంటారు. అలాగే యూరోఫైటరు, సుకోయి, రష్యన్ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ సంస్థలు అనమాట ఈ 6. వీటిలో లాక్హీడ్ మార్టిన్ అలాగే బోయింగ్ సంస్థలు అమెరికాకు చెందినటి కాగా, దసాల్ట్ రాఫెల్ సంస్థ ఫ్రాన్స్కి సంబంధించింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనము ఈ రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినాం అవన్నమాట. ఇక యూరోఫైటర్ వచ్చేసి బ్రిటన్కు చెందింది కాగా, ఈ సుకోయి అలాగే రష్యన్ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ సంస్థలు ఇవి రష్యాకు చెందినటి. వీటిలో లాక్హీడ్ మార్టిన్ తమ F-21 యుద్ధ విమానాలను భారత్లో తయారు చేయడానికి ముందుకు వచ్చింది. ఇక తమ F-18 యుద్ధ విమానాలను భారత్లో తయారు చేయడానికి బోయింగ్ సంస్థ ముందుకు వచ్చింది. ఎందుకంటే మనోళ్ళు ఆర్డర్ ఇచ్చారు కదా, మాకు ఇలాంటివి కావాలంటే, అంటే వాళ్ళ దగ్గర ఏ టెక్నాలజీ ఉందో, వాళ్ళ దగ్గర ఎటువంటి పవర్ఫుల్ యుద్ధ విమానాలు ఉన్నాయో, ఇదిగో మేము ఈ తయారు చేస్తా ఉన్నాం అని చెప్పేసి వాళ్ళు దాన్ని తీసుకొచ్చారనమాట. ఫ్రాన్స్కు చెందిన దసాల్ట్ రాఫెల్ సంస్థ తమ రాఫెల్ యుద్ధ విమానాలను భారత్లో తయారు చేయడానికి ముందుకు రాగా, బ్రిటన్కు చెందిన యూరోఫైటర్ను భారత్కు ఆఫర్ చేసింది. ఇక సుకోయ్ సంస్థ సుకోయ్ 35 యుద్ధ విమానాలను, అలాగే రష్యన్ యునైటెడ్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్ సంస్థలు ఈ MiG-35లను భారత్కి ఆఫర్ చేసినాయి. అంటే వాళ్ళ దగ్గర ఏదైతే పవర్ఫుల్ యుద్ధ విమానాలు ఉంటాయో వాటిని మేము తయారు చేస్తాము మీ దేశంలో ఉండి అని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారనమాట. అయితే ఈ ఆఫర్లన్నింటినీ కూడా పరిశీలించినటువంటి భారత ప్రభుత్వం భారతీయ ఎయిర్ ఫోర్స్లో పెద్దగా స్పందించాల. అంటే వాళ్ళైతే వీళ్ళు RFI రిలీజ్ చేశారు కదా, అట్లాగే వాళ్ళు ముందుకు వచ్చినారు, కానీ వీళ్ళైతే వాటన్నిటి మీద అంతగా ఇంట్రెస్ట్ చూపించాల. అంటే వివిధ కారణాల మూలంగా ఈ సంస్థలు ఇచ్చిన ఆఫర్లు మన భారత ప్రభుత్వానికి అలాగే మన భారతీయ ఎయిర్ ఫోర్స్కు నచ్చలేదంట. కానీ ఇప్పుడు స్వీడన్కు చెందిన ఈ సాబ్ సంస్థ సరికొత్త ఆఫర్తో భారత్ ముందుకు వచ్చింది. భారత్ కనుక ఈ 114 మల్టీ రోల్ యుద్ధ విమానాల తయారీ కాంట్రాక్ట్ను మాకు గనక అప్పగించినట్లయితే మేక్ ఇన్ ఇండియాలోనే, మీకు అర్థమవుతుందా, మేక్ ఇన్ ఇండియాలోనే పూర్తి స్థాయిలో
తమ ఈ గ్రీపెన్ ఫైటర్ జెట్లను తయారు చేస్తామని చెప్పేసి సాబ్ సంస్థ భారత్కు హామీ ఇచ్చింది. అంతేకాకుండా ఈ యుద్ధ విమానాల తయారీకు కావాల్సినటువంటి హార్డ్వేరు సాఫ్ట్వేర్లను పూర్తిగా భారత్లోనే తయారు చేస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చిందనమాట. అంతేకాకుండా ఏకంగా సంవత్సరానికి 25 యుద్ధ విమానాలను వరుసపెట్టి, అంటే ప్రతి సంవత్సరం 25 యుద్ధ విమానాలను భారత్కి అందిస్తామని చెప్పి తిరుగులేని ఆఫర్ని అయితే ఈ సాబ్ సంస్థ భారత్కి ఇచ్చింది. చాలామందికి తెలియపోవచ్చు, కానీ సంవత్సరానికి 25 యుద్ధ విమానాలు తయారు చేయడం అంటే అవి మాటలు కాదు. అందుకు ఏమి మాపులు పగులు కష్టపడాలా. కానీ సాబ్ సంస్థ ఆ కష్టాన్ని భరించైనా సరే భారత్కు సంవత్సరానికి 25 యుద్ధ విమానాలు తయారు చేస్తామని చెప్పేసి ప్రపోజల్ పెట్టింది. చూస్తూ ఉంటే భారత ప్రభుత్వానికి కూడా ఈ ప్రపోజల్ నచ్చినట్లు కనపడుతుంది. ఇక భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కానీ సాబ్ ఇచ్చిన ఈ ఆఫర్ మాత్రం తిరుగులేని ఆఫర్ అని చెప్పుకోవచ్చు. నిజంగానే గతంలోనూ ప్రెసిడెంట్ ఒక్కసారి ఆలోచన చేస్తే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల పైగా పరిపాలించిన మన దేశాన్ని. అప్పుడు ఎలాగొనింది మన దేశం, అలాగే మన రక్షణ రంగ సంస్థలు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి ఆలోచన చేసుకుంటే నక్కకో నాగలోకి అనుకున్నంత తేడా ఉండదు. కానీ ఏంటంటే ఈ బానిసలు ఇప్పటికి కూడా మోడీ ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడడం కాదు, వాగుతూనే ఉంటారు ముడ్డి మూతి లేకుండా. అది విషయం. అయితే ఎట్లుంది న్యూసా? భలే ఉండట్లే. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లీజ్ మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య వ్యూస్ కూడా చాలా వరకు తగ్గినాయి. మాకు న్యూస్ అయితే చాలా కష్టపడి చేస్తూ ఉన్నాం. అసలు ఇప్పుడు మేము స్టూడియోలో కూడా లేము, వేరే బయట పనుల మీద బయటకు వచ్చామన్నమాట. అయినప్పటికీ ఈ వార మేము ఎన్నో కష్టాలు పడతా మీకు ఈ న్యూస్ని అన్నీ అందించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంత కష్టపడి చేస్తూ ఉన్నా కూడా ఈ మధ్యకాలంలో వ్యూస్ అయితే చాలా వరకు తగ్గిపోయినాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మేము ఇంతకంటే ఎక్కువ న్యూస్, ఇంతకంటే ఎక్కువ కష్టపడగలుగుతాము. మేము పనిచేసేది మన దేశం కోసం, మన ధర్మం కోసం. ఖచ్చితంగా మీ నుంచి అయితే మేమైతే సపోర్ట్ అయితే కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.